పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో టీడీపీ నేతలు పోలీసులు బరితెగిస్తున్నారు. టీడీపీ నేతలు పోలీసులు కుమ్మక్కయ్యారు. ఈ నెల 17వ తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను బెదిరించి భయపెడుతున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ పులి బాలకాశీని రాత్రి పోలీసులు తీసుకెళ్లారని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని పోలీసుల చెరలో ఉన్న తన భర్తను విడిపించాలని వేడుకుంటుంది బాలకాశీ భార్య. తెలుగుదేశం నాయకులు పోలీసుల వేధింపులు భరించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీరా దంపతులు ఎక్కడున్నారో చెప్పాలంటూ టీడీపీ నేతలు వారి బంధువులను వేధిస్తున్నారు. 2 రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జోలకంటి శ్రీరంగరాజుని భర్తను జోలకంటి శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. పార్టీ మారాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు పోలీసులు వేధిస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణం 14వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ బాలకాశి భార్యని నిన్న రాత్రి నా భర్తను పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. 17వ తారీఖు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాను, నా భర్తను వదిలేయండి, కావాలంటే రాజకీయాల నుంచి మేము తప్పుకుంటున్నాము. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నుండి తెలుసుకుందాం. అశోక్, తప్పు జరిగితే సపోర్ట్ చేయాల్సిన పోలీసులే టీడీపీతో కుమ్మక్కై ఇలా కౌన్సిలర్లను బెదిరించడాన్ని ఏ విధంగా చూడాలి? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికలు ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి అరాచకం కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నెల 3వ తేదీ 4వ తేదీన మున్సిపల్ ఎన్నిక ఏదైతే పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది, ఆ వైస్ చైర్మన్ ఎన్నిక కానివ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. మొత్తం పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉన్నాయి. ఈ 33 వార్డులు గతంలో మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో ఒక సభ్యుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. మిగిలిన 32 మంది సభ్యులు వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. అయితే 3వ తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్కి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఆ సందర్భంగా తెలుగుదేశం నాయకులు రౌడీజానికి పాల్పడ్డారు. ఏదైతే ఆ నామినేషన్ వైస్ చైర్మన్కి సంబంధించిన నామినేషన్ కూడా దాఖలు చేయనీయకుండా అడ్డుపడ్డారు. సరే, 4వ తారీఖైనా పూర్తి స్థాయిలో నామినేషన్ దాఖలు చేద్దామంటే ఆ రాత్రికి రాత్రే అంటే 3వ తారీఖు రాత్రి పిడుగురాళ్ల పోలీసులు 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. దాంతో 4వ తేదీకి కూడా ఎన్నిక వాయిదా వేడింది. మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఎక్కడ తప్పు జరిగితే దొంగతనం జరిగితే పోలీసులు చెప్పుకుంటాము, కానీ పోలీసులే దొంగల్లా మారి మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసుకువెళ్ళారు, ఖచ్చితంగా వారిని విడుదల చేయాలి అంటూ డిమాండ్ కూడా చేశారు. అయితే ఆ రోజు 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడంతో ఆ ఎన్నిక ఆగిపోయింది. మళ్ళీ ఈ నెల 17వ తేదీకి వైస్ చైర్మన్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసుకుంటూ తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవైపు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, మరొక వైపు పోలీసులు ఇంటికి వచ్చి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 2 రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ శ్రీరంగ రజని భర్తను శ్రీనివాసరెడ్డిని తీసుకువెళ్ళారు. బలవంతంగా తీసుకువెళ్ళి నీపైన కేసు నమోదు చేస్తాం, ఖచ్చితంగా నువ్వు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏదైతే మా సభ్యుడు ఉంటాడో అతనికి ఓటు వేయాలని బెదిరించడం జరిగింది. తాజాగా 17వ వార్డు 14వ వార్డుకు సంబంధించి పులి బాలకాశీని పోలీసులు రాత్రి తీసుకువెళ్ళారు. ఖచ్చితంగా నువ్వు మా సభ్యుడికి అనుకూలంగా ఓటు వేయాలంటూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులు, పోలీస్ స్టేషన్లో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా. దాంతోపాటుగా 29వ వార్డుకు సంబంధించి షేక్ మునీరా, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బెదిరింపులు వస్తున్నాయి. దాదాపు 4 రోజుల నుంచి భార్యాభర్త అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఆ కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేసి ఖచ్చితంగా మునీరాను తీసుకురావాలి, మాకు అనుకూలంగా మీరు ఓటేయించాలి, లేకపోతే మీ పైన కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్లు అందరినీ బెదిరిస్తూ ఉన్నారు.
అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఒకవైపు పోలీసులే స్వయంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మీ పైన కేసులు మోపుతాము, ఖచ్చితంగా మీరు తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం ఎవరైతే చెప్పారో ఆ అభ్యర్థులకి సపోర్ట్ చేయాలని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అరుణ. ఓకే అశోక్, థ్యాంక్ యూ.